హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో చీరాల రామాపురం బీచ్కి గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము. మేము హైదరాబాద్ టు చీరాల స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము 5:30 అరౌండ్కి. హైదరాబాద్ నుంచి 320 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో వెళ్ళేసరికి 11:30 అలా అయింది. ఈ వీడియోలో మేము ఏ రిసార్ట్లో ఉన్నాము, ఎలా బుక్ చేసుకున్నాము, అవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మేము వెళ్ళింది వీక్ డేస్లో. సో రిసార్ట్స్ అన్నీ వీక్ డేస్ కంటే వీకెండ్స్లో కొంచెం ఎక్కువగా ఫుల్లీ ఆక్యుపైడ్ ఉంటాయి. సో ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళడం బెటర్. మేము వెళ్ళింది అయితే వీక్ డేస్లో. అండ్ రిసార్ట్ రేట్స్ కూడా, రూమ్ రేట్స్ వీక్ డేస్లో ఒకలాగా ఉంటాయి, వీకెండ్స్లో ఒకలాగా ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేయబోతున్నాను. మేము ముందైతే రివేరా రిసార్ట్లో బీచ్కి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. రిసార్ట్ రోడ్ క్రాస్ చేసి ఒక 100 మీటర్స్ నడిస్తే మనకి బీచ్ కనిపిస్తుంది. జస్ట్ 100 మీటర్స్ కూడా కాదు, చాలా తక్కువ. జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే మనకి బీచ్ వచ్చేస్తుంది. సో దీంట్లో కేటగిరీస్ ఉంటాయండి, రూమ్ కేటగిరీస్. బేసిక్ అయితే వీక్ డేస్లో 4500 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వీకెండ్స్లో అదే కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ రివేరా రిసార్ట్కి వెబ్సైట్ కూడా ఉంది. మనం వెబ్సైట్ త్రూ బుక్ చేసుకోవచ్చు రూమ్స్. క్లియర్గా టారిఫ్స్ అంతా ఎంత ఉంది అనేది మనకి వెబ్సైట్లో లాగిన్ అవుతే, అందులో వెబ్సైట్ లాగిన్ అవసరం లేదు, వెబ్సైట్లో చెక్ చేస్తే తెలిసిపోతుంది. అండ్ ఈ రిసార్ట్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది, ఫ్రీ వైఫై ఉంది. అండ్ మనకి లంచ్ అండ్ డిన్నర్ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు, రూమ్ సర్వీస్ ఉంటుంది. కార్ పార్కింగ్ కూడా మనకి సఫిషియంట్ ప్లేస్ ఉంటుందన్నమాట. సో వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ ఫార్మాలిటీస్ చేసుకున్న తర్వాత మనకి రూమ్ అలాట్ చేస్తారు. మనము చెక్ ఇన్ ఆల్రెడీ 50% అడ్వాన్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆధార్స్ అవన్నీ సబ్మిట్ చేసి మనకి చెక్ ఇన్ ఫార్మాలిటీ కంప్లీట్ అయిపోతుంది. మనము రిటర్న్ అవ్వేటప్పుడు మిగతా అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. సో ఇదంతా రూమ్ ఎలా ఉందనేది ఒకసారి రూమ్ టూర్ చూసేయండి. బయట మనకి వుడెన్ చైర్స్ ఉంటాయి అండ్ ఒక ఉయ్యాల ఉంది, సిట్ అవుట్ ప్లేస్ లాగా, గ్రీనరీ అదంతా బాగుంది. రూమ్ అయితే పర్లేదు, బాగుంది. అండ్ మనకి రూమ్ సర్వీస్ ఉంటుంది. ఫుడ్, లంచ్, డిన్నర్ మనం వాళ్ళకి రూమ్ సర్వీస్ చేయించుకోవచ్చు అనమాట, తెప్పించుకోవచ్చు మనం రూమ్లోకి. లేదంటే వెళ్ళి రెస్టారెంట్లో అయినా, రిసార్ట్లో రెస్టారెంట్ ఉంది, అక్కడైనా కూర్చొని తినొచ్చు. సో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ. చెక్ ఇన్ టైం వచ్చేసి అరౌండ్ 12 అలా ఇస్తారు. చెక్అవుట్ టైం 10:30 వరకు చెక్అవుట్ చేసేయాలి. ఇది ఈ రివేరా రిసార్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మేము 11:30 కల్లా రీచ్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. 11:30 కల్లా చీరాల మా రిసార్ట్కి రీచ్ అయ్యాము. సో ఒకసారి అలా వెళ్ళి చూసి వద్దామని బీచ్లోకి వెళ్ళాము. కొంతసేపు టైం స్పెండ్ చేసి అలా వాటర్లో ఆడుకొని అలా టైం స్పెండ్ చేసాము. తర్వాత అరౌండ్ 12:30 కల్లా లంచ్ టైం స్టార్ట్ అవుతుంది రివేరా రిసార్ట్లో. 12:30 టు అరౌండ్ 3:30 ఇస్తారనమాట లంచ్. అయితే మనకి నైట్ డిన్నర్ బీచ్ వ్యూ చూస్తూ తినాలి అంటే అక్కడ వాళ్ళు అరేంజ్ చేస్తారు. కాకపోతే మనం ఆఫ్టర్నూనే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు టేబుల్స్ అండ్ చైర్స్కి కొంత ఛార్జ్ చేసి మనకి అక్కడ అరేంజ్ చేస్తారు. సో అదైతే ఆఫ్టర్నూనే మనం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది, డిన్నర్ టైం వరకు కావాలి అనుకుంటే. ఇది మేము కొద్దిసేపు ఇలా శాండ్లో ఆడుకొని బీచ్ ఎంజాయ్ చేసి 12:30 వరకు అలా వెళ్ళి తర్వాత మేము రూమ్ సర్వీసెస్ తీసుకున్నాము. అక్కడ వాళ్ళు మేము అడిగిన ఐటమ్స్ ఇచ్చారు. మేము ఆర్డర్ చేసింది అయితే చికెన్ డ్రమ్ స్టిక్స్ అండ్ బిర్యానీ అనమాట.
డ్రమ్ స్టిక్స్ అయితే టేస్ట్ బాగుంది. బిర్యానీ హైదరాబాదీస్కి అంత నచ్చకపోవచ్చు, ఎందుకంటే అంత స్పైసీ లేదు. బట్ ఓవరాల్ ఫుడ్ అయితే పర్లేదు. నెక్స్ట్ ఈ కొంచెం ఎండ తగ్గిన తర్వాత అలాగా ఆ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ ఉండే, సో మేము కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ అక్కడ కేక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి కావాలంటే ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు కేక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మేమైతే మా అమ్మాయి కేక్ బయట కేక్ తినదు కాబట్టి హోమ్ మేడ్ కేక్ చేసుకొని వెళ్ళాము. అండ్ మళ్ళీ బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రైవేట్ బీచ్ లాగా ఉంటుంది. ఎక్కువ మంది క్రౌడెడ్గా ఉండదు. బాగా మనకి ప్రైవసీ ఉంటుంది, మంచిగా స్పెండ్ చేయొచ్చు. నీట్గా ఉంటుంది రామాపురం బీచ్, క్లీన్గా నీట్గా ఉంటుంది. సో కానీ ఎక్కువ లోపలికి వెళ్ళకుండా జాగ్రత్తగా మనం ఆడుకోవాలి, ఎందుకంటే అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏమైతే నాకు అంతగా ఏం కనిపించలేదు. ఏటీవీ రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట. కొంత ఒక 100 మీటర్స్ అలా ఇస్తారు అనుకుంటా. జస్ట్ ఇంకా ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు. పర్ పర్సన్ 100 రూపీస్. ఒకవేళ కిడ్స్ని పెట్టుకొని వెళ్తే 150 రూపీస్ అనమాట. అయితే ఈ రిసార్ట్లో ఈవినింగ్ 5:30కి ఇలా వాటర్ గేమ్స్ స్టార్ట్ చేస్తారు. 5:30 టు అరౌండ్ 7 వరకు ఉంటుంది అనుకుంటా. బాగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. వాటర్ గేమ్స్ అయితే బాగున్నాయి. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, కిడ్స్ స్విమ్మింగ్ పూల్, ఇంకా అడల్ట్స్ స్విమ్మింగ్ పూల్ సపరేట్గా. స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 టు ఈవినింగ్ 7. అలా వాటర్లో ఆడుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఒకసారి నైట్ వ్యూ ఎలా ఉందో బీచ్ చూద్దామని వచ్చాము. చాలా అంటే చాలా చీకటిగా ఉంది. ఇక్కడ కొంచెం లైటింగ్ పెట్టారు, అక్కడే డిన్నర్ అరేంజ్ చేస్తారనమాట తినాలనుకునే వాళ్ళకి. సో నైట్ వ్యూ ఇలా ఉంది బీచ్లో. ఇక్కడ చూసారు కదా లైటింగ్ ఉంది కదా, అక్కడే డిన్నర్ అరేంజ్ చేస్తారనమాట. మేము ఇక్కడ గేమ్ రూమ్ కూడా ఉంది. సో కొద్దిసేపు ఇలా గేమ్ రూమ్లో టైం స్పెండ్ చేసాము. టేబుల్ టెన్నిస్, ఇంకా క్యారమ్స్ అవన్నీ ఉన్నాయి. కొన్ని అయితే ఆల్రెడీ టేబుల్ టెన్నిస్కి టేబుల్ ఉంది అండ్ బ్యాట్స్ ఉన్నాయి, కానీ బాల్ లేదు. సో నైట్కి కూడా రూమ్ సర్వీస్ తీసుకున్నాము. మేము రెస్టారెంట్లో తినలేదు. చికెన్ డ్రమ్ స్టిక్స్, బటర్ నాన్, ఇంకా కడాయి చికెన్ ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ డీసెంట్గా ఉంది. వీటి రేట్స్ అవన్నీ మనకు ఆల్రెడీ మన రూమ్లో మెనూ కార్డ్ ఉంటుంది. మెనూ కార్డ్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అండ్ రేట్స్ ఎంత అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఫుడ్ అయితే డీసెంట్గా ఉంది, పర్లేదు, ట్రై చేయొచ్చు అనమాట ఒకసారి.
ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సన్‌రైజ్ వ్యూ చూద్దామని మార్నింగే లెగిసి అరౌండ్ 5:45 కల్లా అలా బీచ్‌కి వచ్చేసాము. మార్నింగ్ వ్యూ మాత్రం సన్‌రైజ్ వ్యూ అస్సలు మిస్ అవ్వద్దు. సన్‌రైజ్ ఎంత బాగా కనిపించిందంటే బీచ్ దగ్గర అసలు లైఫ్‌లో ఒకసారన్నా చూడాలి అన్నట్టు ఉంది వ్యూ. చాలా అంటే చాలా బాగుంది. చాలా పిక్స్ ఇంకా వీడియోస్ తీసుకున్నాము. ఎంత బాగున్నాయి వ్యూ, ఎంత బాగుంది అంటే అంత బాగుంది. మేము సన్సెట్ వరకు ఉండలేదు కాబట్టి నేను సన్సెట్ చూడలేదు. బట్ సన్‌రైజ్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. బీచ్ దగ్గర చాలా బాగా అనిపించింది. సో అలా బీచ్లో ఆడుకొని ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ మీల్, ఇడ్లీ, ఊతప్ప అన్నీ ఉన్నాయి. వడ, ఇంకా బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి. దోశ ఉంది, లైవ్ దోశ, అండ్ జ్యూస్ ఉంది, కాఫీ ఉంది, టీ ఉంది. సో శాండ్విచ్ చేసుకోవడానికి బ్రెడ్స్ ఉన్నాయి, బ్రెడ్ జామ్ ఉంది, టోస్టర్ ఉంది, అండ్ ఇంకా కార్న్ ఫ్లేక్స్ అవన్నీ ఏవేవి తినే వాళ్ళకి అవన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్గా ఉంది. ఈ బ్రేక్ఫాస్ట్ చేసే దగ్గర నుంచి మనకి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. బీచ్ వ్యూ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కూర్చుంటే బీచ్ కనిపిస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది ఓవరాల్ రిసార్ట్ వ్యూ. అక్కడ రూమ్స్ ఉంటాయి, ఇక్కడ ప్లే జోన్ ఉంది, స్విమ్మింగ్ పూల్, పక్కన వాటర్ గేమ్స్, అండ్ దీని కింద ఈ బ్రేక్ఫాస్ట్ చేసే దాని కింద మనకి గేమ్ రూమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే బీచ్ మంచిగా కనిపిస్తుంది.
ఇక్కడ ఒక స్వింగ్ అరేంజ్ చేశారు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరు వీడియోస్ ఫొటోస్ తీసుకుంటారు. నాకు తెలిసి ప్రతి రిసార్ట్లో ఇది నేను చూశాను. సో అక్కడ నుంచి ఇంకా చెక్అవుట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని రివేరా రిసార్ట్ నుంచి ఓడరేవు బీచ్ అరౌండ్ 5.3 కిలోమీటర్స్ సంథింగ్ చూపించింది. సో ఒకసారి ఓడరేవు బీచ్ కూడా చూద్దామని వెళ్ళాము. బీచ్ అయితే ఓడరేవు బీచ్లో మనకి ఎక్కువ బోట్స్, ఇంకా అక్కడ ఫిషెస్ అమ్ముతారు. అండ్ ఫిష్ కట్ చేసి మనకి బాక్స్లో ప్యాక్ చేసి కూడా ఇస్తారు. డ్రై ఫిషెస్ అవన్నీ కూడా అమ్ముతారు అక్కడ. కొన్ని కొంచెం స్మెల్లీగా అనిపించింది మాకైతే ఓడరేవు బీచ్. రామాపురం బీచ్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. సో ఇది కంప్లీట్గా చీరాల ట్రిప్ అనమాట. రామాపురం బీచ్ ఒక 1 డే వీకెండ్కి కానీ వీక్ డే కానీ అవుటింగ్కి వెళ్ళాలంటే చాలా పర్ఫెక్ట్ ప్లేస్. మినీ గోవా అనే చెప్పొచ్చు. అన్నీ ఉంటాయి. బైక్ రైడ్స్, ఏటీవీ రైడ్స్, క్యామిల్ రైడ్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అయితే రామాపురం బీచ్లో అయితే మేము వెళ్ళింది వీక్ డేస్లో కాబట్టి నాకైతే హార్స్ రైడ్, క్యామిల్ రైడ్స్ అయితే కనిపించలేదు. ఓన్లీ ఏటీవీ రైడ్స్ అయితే ఉన్నాయి. సో పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పాలి. మీకు ఈ వీడియో ఎలా నచ్చింది? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను.